నమస్తే, వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ ఏందబ్బా ఈ డిప్యూటీ సీఎంల రచ్చ. అసలు ఈ రచ్చ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా సాగుతా ఉంది, ఈ రచ్చ పెట్టడానికి కారణాలేమి, నిజంగా లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలా లేదా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా తీసేసి నారా లోకేష్ చేయాలా లేదా ఇద్దరిని కొనసాగించాలా, నాకు అర్థమైన విషయాన్ని నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో మీకు అర్థమయ్యేటట్లు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే 2014 ఎన్నికల తరువాత జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏదైతే అవలంబించాడో అదే స్ట్రాటజీని ఇప్పుడు కూటమి పార్టీల పైన ఒక విష ప్రయోగం లాగా మొదలు పెట్టాడు. వాస్తవంగా నారా లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి అనేటువంటి ఒక వార్త గాని ఒక అంశం తెర మీదకు వచ్చింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు మొదట్లో స్టార్ట్ చేశాయి. దానికి మంచిగా వ్యూస్ రావడంతో అలా అది ఒక వైరల్ లాగా అయిపోయి అందరు యూట్యూబర్స్ దాని మీద పడి వ్యూస్ కోసం కకృతి పడి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనేసిందనే హెడ్డింగ్ పెట్టి పవన్ కళ్యాణ్కు ఆయనకు మధ్య ఫోటోలు పెట్టి థంబ్నెయిల్స్ పెట్టి అట్రాక్టివ్ గా వ్యూస్ అయితే కొట్టేశారు. కానీ ఇది మొదలు పెట్టింది మాత్రం వైఎస్ఆర్సీపీనే. ఎందుకంటే ముఖ్యంగా కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు ఎప్పుడు కలిసి ఎన్నికలకు పోయినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాడు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే 2014లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిపి ఆయన్ని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసి చిత్రీకరించి ఆ ట్రాప్ లో ఏ విధంగా అయితే వేసేశాడో క్యాడర్ మొత్తాన్ని ఇప్పుడు అదే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నాడు. వాస్తవంగా మీరు గమనించినట్లయితే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ దీనిని హైలైట్ చేస్తూ ఈ రెండు పార్టీల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటుంది. ఆల్రెడీ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కొంతమంది వాళ్ళ ట్రాప్ లో పడిపోయి వీళ్ళిద్దరూ కొట్టుకుంటా ఉంటే మూడో వ్యక్తి పైన నుంచి రెండు పిల్లలు కొట్టుకుంటా ఉంటే ఎలుక పారిపోయినట్లు ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ సునకానందం పొందుతా ఉంది. అసలు వాస్తవంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఒక పదవిని సృష్టించింది ఇలా పొత్తుల్లో వెళ్ళినప్పుడు, లేదా ఉదాహరణకు తెలంగాణలో తీసుకుంటే ఇద్దరు వ్యక్తులు సీఎం పోస్టుకు పోటీ పడతా ఉన్నప్పుడు రెండో వ్యక్తిని కూల్ చేయడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారు. మీకు తెలుసా వైఎస్ఆర్సీపీ పార్టీలో దగ్గర డజన్ అంటే 9 మందో 10 మందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా చేశారు. కానీ కనీసం వాళ్ళ పేర్లైనా తెలుసునా? మీకు గనుక వాళ్ళ పేర్లు తెలిసింటే దయచేసి కామెంట్ బాక్స్ లో వేస్తే మిగిలిన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవి యాక్చువల్ గా అది అంత పెద్ద పదవి కానప్పటికీ దాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ హైలైట్ అయిందే. కానీ వాస్తవంగా నాకు తెలియకుండా ఒక విషయము, ఎవడైనా సీఎం అని అరుస్తాడు. నా పవన్ కళ్యాణ్ ని సీఎం కావాలని వాళ్ళ క్యాడర్ కోరుకోవాలి, నారా లోకేష్ గారిని సీఎం కావాలని వాళ్ళ క్యాడర్ కోరుకోవాలి. కానీ ఇదేం దిక్కుమాలిన ప్రతిపాదన? డిప్యూటీ సీఎం కావాలనేది సీఎం అని అర్చాలి, సీఎం కావాలని ఆకాంక్షించాలి. ప్రతి పార్టీలోనూ అధ్యక్షుడు సీఎం కావాలని వాళ్ళ క్యాడర్ కోరుకోవాలి. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కోసం కొట్లాడుకుంటున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏం లేదనుకోండి, సోషల్ మీడియాలో కార్యకర్తలను చూస్తే ఏ విధంగా స్పందించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సో ఉదాహరణకు ఆళ్ల నాని అని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశాడు. ఇప్పుడు పార్టీ కూడా మారుతాడనేటువంటి వార్తలు కూడా వస్తుంది కదా. ఆళ్ల నాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని ఆయన నియోజకవర్గంలో ప్రజలకు కూడా తెలియదు. అది ఇప్పుడు ఎందుకు హైలైట్ అయిందంటే దాన్ని హోల్డ్ చేస్తాంటది పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకు ఉన్నటువంటి గ్లామరు క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీతో హైలైట్ అయిందే. కానీ దానికి మించి ప్రత్యేకంగా ఇదేముండదు. ఇప్పుడు నారా లోకేష్ గారికి పార్టీ మీద అంత గ్రిప్ ఉంది కాబట్టి ఆయన్ని సీఎంగా మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలన్నా, కానీ ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అనేసి పట్టుబడడం ఏందో, జన సైనికులతో కొట్లాడడమేమో, వాళ్ళు వీళ్ళతో కొట్లాడడం ఏందో నిజంగా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందంటే పాపము 75 సంవత్సరాల వయసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఆకర్షించడానికి దావోస్కి వెళ్తే ఆ మొత్తం వ్యవహారం సైడ్ ట్రాక్ అయిపోయి మీరు ఈ రెండు పార్టీలకు చెందినటువంటి సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు మీరు కొట్టుకుంటా ఆ దావోస్కి వెళ్ళి ఆ పెట్టుబడులు ఆకర్షించే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది సైడ్ ట్రాక్ అయిపోయి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది అది హైలైట్ అయిపోవడం వల్ల ఆయన చేసినటువంటి కృషి బూడిదలో పోసిన పన్నీర్ అవుతా ఉంది. కాబట్టి
తక్షణమే మీరు దీనికి స్వస్తి చెప్పి దావోస్కి వెళ్ళాడు, ఏమేం కంపెనీలు రాబోతున్నాయి, ఏమేం పెట్టుబడులు రాబోతున్నాయి, ఎంత మందికి యువతకు ఉపాధి కల్పించబోతున్నారు అనే దాని మీద దృష్టి పెడితే పార్టీకి పనికొచ్చే పని చేసినట్లు అవుతారు. కానీ ఈ విధంగా రెండు క్యాడర్లు కొట్టుకుంటే విడిపోతే అసలు నిజంగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి లేదా దావోస్ పర్యటన అయితేనేమి అది సైడ్ ట్రాక్ చేసేసి దాన్ని న్యూస్లో లేకుండా చేసేసి పనికి మాలిన విషయాల మీద దృష్టి పెట్టే కన్నా పార్టీకి పనికొచ్చే పని చేస్తే పార్టీ అధినేతలు కూడా అభినందిస్తారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇవ్వాల్సిన స్లోగను నారా లోకేష్ ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం. ఆయనే నారా చంద్రబాబు నాయుడు తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రొజెక్ట్ చేసుకోవాలి. జనసేన కార్యకర్తలేమో మావాడు ముఖ్యమంత్రి కావాలి అని ప్రొజెక్ట్ చేసుకోవాలి. కానీ దయచేసి ఇక్కడైనా ఆపి సీఎం అని అర్చండి. ఏమో తదాస్తు దేవతలు ఉన్నారేమో ఆశీర్వాదంలో వస్తుంది. వాస్తవంగా మీరు చూసినట్లయితే కొన్ని న్యూస్ ఛానల్స్ కావాలనే తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర పోయి సార్ నారా లోకేష్ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి మీ అభిప్రాయం ఏం సార్ అని అడుగుతారు. ఆయన ఏదైనా స్పందిస్తే దానికి పెద్ద హెడ్డింగ్ పెట్టి థంబ్నెయిల్ పెట్టి వేస్తే వ్యూస్ వస్తుందనేసి ఈ విధంగా ట్రాప్ వేస్తున్నారు. ఆ ట్రాప్ లో పడి కొట్టుకుంటే మళ్ళా లాభపడేది వైఎస్ఆర్సీపీనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పచ్చిగా తెలుసు ఈ రెండు పార్టీలు ముఖ్యంగా కూటమిలో 3 పార్టీలు కనుక కలిసి వస్తే 2029లో కూడా ఓడిపోతామని ఇప్పటి నుంచే మైండ్ గేమ్ స్టార్ట్ చేసి అది రుద్ది ఈ రెండు పార్టీ క్యాడర్ లో పుల్లలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు నిజంగా ఆ ట్రాప్ లో పడిపోయి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీని తీసేసి ఆయన పెడతారా లేదా ఇద్దరిని పెడతారా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని నియమించే హక్కు కేవలము చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉంది. ఈ లేదా 3 పార్టీలు కూటమి పార్టీలు కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అంబానీ ఫ్రీగా నెట్టిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా మీకు మీరే ప్రకటించేసుకుంటే అది పార్టీకే డ్యామేజ్. కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో పడకండి. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పదవులు ఆశిస్తున్నారో వాళ్ళు కూడా నారా లోకేష్ గారి దృష్టిలో పడడం కోసము మీరు ఈ విధంగా ప్రెస్ ముందు మాట్లాడితే అది మీకు ప్లస్ అయ్యేది పోయి బూమరాంగ్ అయ్యి మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ అధినేత అయినా పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఖచ్చితంగా క్షమించరు. కాబట్టి పదవి కూడా వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఆశావాహులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా సోషల్ మీడియాలో కార్యకర్తలు బాబు అరిచేదేదో అరుస్తారు, సీఎం అని అరవండి, నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రిని అరవండి, పవన్ కళ్యాణ్ గారు కాబోయే ముఖ్యమంత్రిని అరవండి, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ అని మీరు అరవండి, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఉద్ధరించబోయేదే పవన్ కళ్యాణ్ అని మీరు అరుచుకోండి. కానీ ఈ రాజ్యాంగబద్ధం కూడా లేని ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కోసం కొట్టుకుంటా ఉంటే నిజంగా కామెడీగా ఉంది. దయచేసి కామెడీ ఇకనైనా ఆపండి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.